తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్నేళ్ల నుంచి ఏదో ఓ చోట ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి పిల్లల కిడ్నాప్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అభంశుభం తెలియని పసివాళ్లను కిడ్నాప్ చేసి కొందరు క్యాష్ చేసుకుంటూ ఉండగా మరికొందరు వివిధ పనుల నిమిత్తం వారిని కిడ్నాప్ చేస్తున్నారు. ఇక తాజాగా నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఓ 3 ఏళ్ల బాలుడు కిడ్నాప్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గత 3 ఏళ్లుగా నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో భార్యాభర్తలు నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఈ నెల 4న మధ్యాహ్నం సమయంలో ఆసుపత్రి ఆవరణలో ఆడుకుంటున్న బాలుణ్ణి ఓ దుండగుడు గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లాడు. అయితే తమ కుమారుడు కనిపించడం లేదంటూ కంగారుతో తల్లిదండ్రుల స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా దుండగుడు బాలుణ్ణి ఎత్తుకెళ్తున్న దృశ్యాలు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ మేరకు బాలుడి ఆచూకీ కనిపెట్టేందుకు 2 ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దింపినట్లుగా తెలుస్తోంది. అయితే ఇంతకు బాలుని కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎవరు, కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్లాడు అనే కోణంలో స్థానిక సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 3 ఏళ్ల కిడ్నాప్ ఘటన తర్వాత అధికారులు అలర్ట్ అయ్యారు. ఆసుపత్రికి నిత్యం రోగులు, వారి బంధువులు వస్తున్న నేపథ్యంలో అపరిచిత వ్యక్తులపై నిఘా పెట్టారు.